ఆంధ్రప్రదేశ్లో మాడుగుల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేశారు. లైవ్ ద్వారా చూద్దాం. వీరవరేణ్య అల్లూరు సీతారామరాజు విమానాశ్రయానికి ప్రారంభోత్సవం చేసుకొని నేడు అలమండ కోడూరు ప్రజలను ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంకల్ప ప్రతిజ్ఞ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్గా, స్వచ్ఛాంధ్రప్రదేశ్గా, హరితాంధ్రప్రదేశ్గా సాధించడమే లక్ష్యంగా విచ్చేసిన మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమానికి వారి యొక్క ముందు మాట తెలియజేస్తుందిగా గౌరవ జిల్లా రథ సారథి శ్రీ విజయకృష్ణన్ గారికి సాదరంగా స్వాగతం చెప్తున్నాం. మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారాలు. ఈనాటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అనకాపల్లి జిల్లా ప్రజలు అందరి తరపున, అనకాపల్లి జిల్లా యంత్రాంగం తరపున హృదయపూర్వక స్వాగతం సార్. అలాగే ఈ ప్రోగ్రాంకు వచ్చేసి ఉన్న హానరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ గొల్లు రవీంద్ర గారికి, హానరబుల్ ఎంఏ మినిస్టర్ శ్రీ నారాయణ గారికి, హానరబుల్ రాజ్యసభ ఎంపీ శ్రీ విజయ్ గారికి, హానరబుల్ లోక్సభ ఎంపీ శ్రీ సిఎం రమేష్ గారికి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు పట్టాభిరామ్ గారికి, ఇతర పెద్దలకి, ఇక్కడ వచ్చేసి ఉన్న ప్రజలకి, నా కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్, మీడియా మిత్రులు, మీ అందరికీ నమస్కారాలు. సార్, లాస్ట్ టైం తమరు డిసెంబర్ 2025లో అనకాపల్లి జిల్లా రావడం సార్. ఆ రోజుకి మా సాసా ర్యాంకింగ్ 13వ ప్లేస్లో మేము ఉండేవాళ్ళు సార్. తమరు కన్సిస్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, పర్సిస్టెంట్ ఫాలో అప్ వలన ఈ రోజుకి మేము 3వ స్థాయికి ఎదిగాము సార్. చాలా చాలా ధన్యవాదములు సార్. అలాగే సార్, మా జిల్లాలో ఈ రోజుకి సార్ గత 2 సంవత్సరాలుగా ఈ రోజుకి 49 భారీ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ రావడం, సుమారు 3 లక్షల కోట్ల రూపాయలతో అనకాపల్లి జిల్లాకి పెట్టుబడులు వచ్చేసి ఉన్నాయి సార్. దానివలన మన జిల్లాకి 132,000 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నాయి సార్. ఇది కూడా తమరు కృషి వల్లనే ఈ జిల్లాకు జరుగుతుంది సార్. ఒక రూరల్ బేస్డ్ జిల్లా నుంచి తమరు అనుకున్నట్టు మేము సెకండ్ రంగారెడ్డి అవ్వడానికి చాలా చాలా అవకాశాలు కల్పించారు సార్. చాలా ధన్యవాదములు సార్. ఇది మా పర్ క్యాపిటల్ ఇన్కంలోనే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి సార్. లాస్ట్ ఇయర్ మాది 2,40,000 సార్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ రోజుకి 2,72,000 పెరిగింది సార్. ఒక్క సంవత్సరంలోనే మాకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 32,000 పెరిగింది సార్. దానితో పాటు సార్ జలహారతి కింద మేము 64 క్యాస్కేడ్ సిస్టమ్ రిపేర్ చేశాం సార్. డ్రై వెట్ వేస్ట్ సెగ్రిగేషన్ సిస్టమ్ నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా తమరి చేతుల్లోనే ఇనాగరేషన్ అయింది సార్ జూలైలో. అలాగే 2 నర్సీపట్నం మున్సిపాలిటీ, యనమలచలి మున్సిపాలిటీ 2 కలిపి సుమారు 300 కోట్ల రూపాయలతో